హలో నమస్తే, జై గణేశాయ. ఇది చూడొచ్చు, వెనకాల మీకు కనిపిస్తుంది మన ఖైరతాబాద్ మహాగణపతి ఎదురుగా అయితే నేను ఇక్కడ ఉన్నాను. మహాగణపతికి సంబంధించినంత వరకు మనకి ఇక్కడ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. సో 15 రోజుల ముందే మనకి ఇక్కడ కర్ర పూజ అనేది జరగడం జరిగింది. సో ఆ తర్వాత నుంచి కార్యక్రమాలు ఇక్కడైతే మన ఏర్పాట్లు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి మనకు. సో ఈ సంవత్సరం అయితే మనకు అందరికీ తెలిసిన విషయమే, ఈ ఖైరతాబాద్లో గణేష్ను స్టార్ట్ చేసి ఇప్పటికి 70 ఇయర్స్ అవుతున్న సందర్భంగా ఈసారి అయితే 70 అడుగుల మహాగణపతిని అయితే ఇక్కడ మట్టి గణపతిని ఇక్కడ పెట్టడానికి కార్యక్రమాలు అయితే వేగంగా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఆ కార్యక్రమం ఎలా జరుగుతున్నాయో ఏంటో ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, మన వినాయకుడికి ఏదైతే బేస్ ఉంటుందో ఐరన్తో బేస్ అయితే ఇక్కడ పూర్తిగా వెల్డింగ్ కార్యక్రమం అయితే కంప్లీట్ కావస్తుంది. ఇంకోటి ఇక్కడ ముఖ్యంగా ఈరోజు జరిగిన అప్డేట్ ఏంటి అంటే, మీరు ఇక్కడ చూడొచ్చు, సెంటర్ పోల్ ఏదైతే ఉందో వినాయకుడికి మొత్తం సపోర్ట్గా ఉండేది. ఇది మహాగణపతి 70 ఫీట్స్ కాబట్టి చాలా పెద్ద ఐరన్ బేస్ అయితే ఏర్పాటు చేశారు. అలాగే చాలా హైట్లో ఉన్న ఐరన్ పోల్ అయితే ఈరోజు వెల్డింగ్ కార్యక్రమం అయితే కంప్లీట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ చూడొచ్చు. సో పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి, ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. సో పూర్తిగా మట్టితో చేయాలి కాబట్టి 70 ఫీట్స్ మహాగణపతిని. సో ఇక్కడ వర్క్స్ అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ మండపం వర్క్స్ అయితే కంప్లీట్ అయ్యాయి, కర్ర వర్క్స్. సో వెల్డింగ్ వర్క్స్ కూడా ఈ 1-2 డేస్లో అయితే మొత్తం కంప్లీట్ కావచ్చు. సో తర్వాత ఇంకా విగ్రహం కోసం అయితే ఏర్పాట్లు అయితే చేస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం బేస్ అయితే ఈరోజు ఆల్మోస్ట్ వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ కావస్తున్నాయి.
ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు వెల్డింగ్ వర్క్స్ ఎంత వేగంగా అయితే జరుగుతున్నాయో. చాలామంది దగ్గర దగ్గర ఒక 100 పైన వర్కర్స్ అయితే ఇక్కడ పనిచేస్తున్నారు చూడొచ్చు. చాలా వేగంగా పనులు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్. మీరు చూస్తే కనుక పోల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి చుట్టూ వెల్డింగ్ అయితే బేస్ వరకు అయితే వెల్డింగ్ చేస్తున్నారు. సో అదే మెయిన్ అన్నమాట ఇక్కడ. దాని చుట్టూ మనకు ఈ మహాగణపతి విగ్రహం అయితే వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకునే ఉంటుంది అన్నమాట. మట్టి విగ్రహం కాబట్టి సపోర్ట్ చాలా అవసరం. సో మీరు పై వరకు చూడొచ్చు. Deixa eu dar, mano.